జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. కుమార సంభవము చాలా గొప్ప కావ్యము. ఇంతవరకు ప్రథమ సర్గను మనం పూర్తి చేసుకున్నాము. ప్రథమ సర్గలో మరి జరిగినటువంటి కథ అంతా కూడా మీకు తెలుసు. శివుడు హిమాలయాలకు వచ్చి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి శివునికి సపర్యలు చేస్తూ ఉంది పార్వతి తన యొక్క చెలికత్తెలతో కలిసి అని మనం చెప్పుకున్నాం. తర్వాత ద్వితీయ సర్గ తస్మిన్ విప్రకృతః కాలే తారకేణ దివౌకసః తురాసాహం పురోధాయ ధామస్వాయం భువం యయుః. తస్మిన్ విప్రకృతః కాలే తారకేణ దివౌకసః. తస్మిన్ కాలే అంటే ఏంటి? ఆ శివుడు తపస్సు చేసుకుంటూ ఉంటే పార్వతి అతనికి సపర్యలు చేస్తూ ఉన్నటువంటి సమయంలో మరి ఆ తారకాసురుడు విషయం చెప్తూ ఉన్నాడు. తారకేణ విప్రకృతాః దివౌకసః. తారకేణ తారకుడు అనే రాక్షసుని చేత విప్రకృతాః. విప్రకృతాః అంటే ఏంటి? పీడితులు అన్నమాట. బాధింపబడిన వారయి ఎవరు? దివౌకసః. దివ్ అంటే స్వర్గం, దివి అంటే స్వర్గం. ఆ దివిని ఓకసః నివాస స్థానంగా కలిగిన వాళ్ళు అంటే స్వర్గవాసులైనటువంటి దేవతలు. తారకేణ విప్రకృతాః. తారకుని చేత బాధింపబడిన వారై తురాసాహం పురోధాయ. తురాషాట్ అంటే తుర అంటే వేగంగా, షాట్ అంటే సహాయం చేసేవాడు, ఇంద్రుడు అన్నమాట. తురాసాహం పురోధాయ అంటే దేవతలకంతా కూడా ప్రభువు కదా ఆయన. దేవతలకు ఏం కష్టం వచ్చినా కూడా వెంటనే వాళ్ళను ఆదుకునేటటువంటి ఆ ఇంద్రుడు, ఆ ఇంద్రుణ్ణి పురోధాయ ముందుడుకొని అతని యొక్క నాయకత్వంలో అన్నమాట. స్వయంభువం ధామ యయుః. స్వయంభువం అంటే బ్రహ్మదేవుని యొక్క ధామ నివాస స్థానానికి యయుః వెళ్ళారు అన్నమాట. అంటే సత్యలోకానికి వెళ్ళారు అని. బ్రహ్మదేవుడు ఎక్కడ ఉంటాడు? సత్యలోకంలో ఉంటాడు. అక్కడికి వెళ్ళారన్నమాట. ఇక్కడ తారకేణ అంటున్నాడు, తారకుడు అని. తారకుడు అంటే ఎవరు అంటే రాక్షసుడు అని మనం చెప్పుకున్నాం. మరి అన్ని పుస్తకాలకు దాదాపు పంచకావ్యాలన్నింటికి ఇంకా గొప్ప కావ్యాలకు మరి వ్యాఖ్యానం రాసినటువంటి మల్లినాథ సూరి ఈ తారకేణ అనే పదానికి అర్థం ఏమి రాశాడంటే కేనచిత్ వజ్రనక పుత్రేణ అంటున్నాడు. వజ్రనకుడు అనే ఒక రాక్షసుని యొక్క పుత్రుడట. ఎవరు? ఈ తారకుడు. మరి ఇతడు కూడా ఉన్నాడు చూడండి. ఎవరు? మామూలుగా మనకు మల్లినాథ సూరి. ఆయన కూడా చాలా గొప్ప పండితుడు. దాదాపుగా మనకు తెలుగులో మంచి మంచి కావ్యాలు రాసినాడు కదా. ఎవరు? దాని తర్వాత మనకు ఇది నైషధం, దాని తర్వాత హరవిలాసం శ్రీనాథుడు అన్నమాట. ఆ శ్రీనాథునికి సమకాలికుడు అన్నమాట. ఎవరు? ఈ మల్లినాథ సూరి. శ్రీనాథుడేమో తెలుగులో కావ్యాలు రాస్తే ఈయన సంస్కృతంలో ఉన్నటువంటి కావ్యాలకు ఇది టిప్పణి రాశాడు. సంజీవని అనే పేరుతో వ్యాఖ్యానం రాశాడు. అతని యొక్క వ్యాఖ్యానాలు పెద్ద పెద్ద కావ్యాల కంటే కూడా మంచి పేరును సంపాదించి పెట్టాయి. వాళ్ళకిద్దరికి పోటీ అట. ఎవరికి? ఆ మల్లినాథ సూరికి, శ్రీనాథునికి. శ్రీనాథుడు హరవిలాసం రాస్తే ఈయన కుమార సంభవానికి వ్యాఖ్యానం రాశాడు.
ఆయన నైషధం రాస్తే తెలుగులో, ఈయన సంస్కృత నైషధ కావ్యానికి వ్యాఖ్యానం రాశాడన్నమాట. ఈ విధంగా మలినాథ సూరి మరి వజ్రనక పుత్రేణ అని చెప్పడం వల్ల దానికి ఒక నమ్మకం అన్నమాట. దాన్ని మనం విశ్వసించవచ్చు. మరి ఎన్నో గ్రంథాలు చదివితే కదా మరి వ్యాఖ్యానం రాయగలరు. మరి ఇక్కడేమంటున్నాడు, తారకేణ వజ్రనక పుత్రేణ కేనచిత్ అసురేణ అని మలినాథ సూరి వ్యాఖ్యానంలో రాశాడు. దాని తర్వాత దివం ఓకః ఏషాంతే దివౌకసః. దివౌకసః అంటే దేవతలు కదా. దివం ఓకః, ఓకః అంటే నివాస స్థానం, దివం అంటే స్వర్గం. స్వర్గాన్ని నివాస స్థానంగా ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళు దివౌకసః అని. తురాసాహం అంటే ముందే చెప్పున్నాం. తురం అంటే త్వరితంగా, వేగంగా. సాహయతి అభిభవతీవ తురాషాట్, వేగంగా స్పందిస్తాడనమాట. సహాయం చేయడానికి పూనుకుంటాడు ఎవరు, దేవేంద్రుడు. అందుకని ఆయనకు తురాషాట్ అని. ఆయన్ను స్వయంభువం అంటున్నాడు. స్వయంభువో బ్రహ్మణ ఇదం స్వయంభువం. స్వయంభువుడు అంటే బ్రహ్మ. ఆ బ్రహ్మ ఉండేటటువంటి చోటు కాబట్టి దానికి స్వయంభువం. స్వయంభు అంటే బ్రహ్మలోకం, అదే సత్యలోకం అన్నమాట. ఆ సత్యలోకానికి వెళ్ళారు అని. దాని తరువాత శ్లోకం చూస్తాం. తేషాం ఆవిరభూత్ బ్రహ్మ పరిమ్లానముఖ స్త్రియాం సరసాం సుప్తపద్మానాం ప్రాతర్దీధితిమానివా. తేషాం అవిరభూత్ బ్రహ్మ. తేషాం అంటే ఆ దేవతలకు బ్రహ్మదేవుడు ఆవిరభూత్ ప్రత్యక్షమయ్యాడన్నమాట. మరి దేవతలు, ఎలాంటి దేవతలకు ఆయన ప్రత్యక్షమయ్యాడు? పరిమ్లాన ముఖశ్రియాం. ఈ ముఖములో ఉన్నటువంటి శ్రీయాం అంటే కాంతి అంతా కూడా, పరిమ్లానం అంటే వాడిపోయింది. ముఖములో కాంతి లేకుండా ఉన్నారన్నమాట. దేవతలంతా కూడా దిగులు చెంది ఉన్నారు. ఆ రాక్షసుని బాధలు తట్టుకోలేక దిగులు చెంది ఉన్నటువంటి ముఖం కలవారుగా ఉన్నటువంటి ఆ దేవతలకు ఆయన బ్రహ్మదేవుడు ఇంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. ఇంద్రుడి దగ్గర కదా పోయింది. మరి ఇంద్రుడిని మరి నాయకత్వం తీసుకొని వెళ్ళారు కదా. దాని తర్వాత ఆ బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవతలు ఇంద్రునితో కలిసిపోయారు కదా. ఇప్పుడు ఎక్కడికి, బ్రహ్మలోకానికి పోయినారు కాబట్టి బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు వాళ్ళకి. ఆ బ్రహ్మ ఏ విధంగా ఉన్నాడంటే, పరిమ్లాన ముఖశ్రియాం, ఆ దేవతలకు బ్రహ్మ సుప్తపద్మానాం సరసాం సూర్య ఇవ. బాగా రాత్రంతా కూడా సరోవరాల్లో ఉన్నటువంటి పద్మాలన్నీ కూడా ముకుళించుకుని ఉంటాయి. ఆ విధంగా ఇవి నిద్రపోతూ ఉన్నాయా అనిపిస్తుంది అన్నమాట. సుప్త పద్మాన ముకుళించినటువంటి పద్మములు ఏ విధంగా సూర్యుడు ప్రత్యక్షమైతే వికసిస్తాయో ఆ విధంగా ఆ వాడిపోయినటువంటి ముఖము కలిగినటువంటి ఆ దేవతలకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు అని చెప్తున్నాడు అన్నమాట. సరసాం సుప్త పద్మానాం ప్రాతః దిదితిమానివా. ఎప్పుడో ఉదయకాలంలోనే కదా, రాత్రంతా కూడా ముకుళించుకున్నటువంటి పద్మాలకు ఉదయకాలంలో సూర్యకాంతి ఎప్పుడైతే పడుతుందో అప్పుడై వికసిస్తాయి. ఆ విధంగా మరి సూర్యకాంతిలాగా సూర్యుడు ప్రత్యక్షమైనట్లుగా బ్రహ్మదేవుడు దేవతలకు ప్రత్యక్షమయ్యాడు అని చెప్తున్నాడు. మరి పద్మాకరం దినకరో వికచంకరోతి చంద్రో వికాసైతి కైరవ చక్రవాలం నాభ్యర్థితో జలధరోపి జలం దదాతి సంతస్వయం పరహితే నీతాభియోగాః అని భర్తృహరి ఒక చక్కటి శ్లోకం చెప్తాడు. ఏది? పద్మాకరం దినకరో వికచంకరోతి. దినకరుడు అంటే సూర్యుడు, పద్మాకరం
ఆ పద్మములు కలిగినటువంటి సరస్సును వికసింపచేస్తాడు. చంద్రో వికాసైతి కైరవ చక్రవాలం. ఈ కలువలున్నాయి చూడండి, ఆ కలువలను చంద్రుడు వికసింపజేస్తాడన్నమాట. నాభ్యర్థితో జలధరోపి జలం దదాతి. మనం మేగుణ్ణి అర్థించకపోయినా కూడా మనకు మేగుడు నీటిని ఇస్తాడు. సంతః స్వయం పరహితే నిహితాభియోగా. అంటే ఇక్కడ సూర్యుడులాగా ప్రత్యక్షమయ్యాడు అంటే మంచివాళ్లకు మరి మంచివాళ్ళు అడక్కపోయినా కూడా ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడ బ్రహ్మదేవుడు ఇక్కడ కష్టాల మొరను అలకించి ప్రత్యక్షమయ్యాడు అని కూడా మనం సమన్వయం చేసుకోవచ్చు. దాని తర్వాత ఏంటంటే పరిమ్లానా పరీక్షీణ ముఖ స్త్రీ ముఖ కాంతి ఏషాం దేవానాం అని పరిమ్లాన ముఖ స్త్రీయ అని మనం అర్థం చెప్పుకున్నాం కదా, దానికన్నమాట. సుప్త పద్మానాం ముకుళిత అరవిందానాం. ముకుళిత అంటే మరి ముకుళించుకున్నటువంటి విచ్చుకోనటువంటి అరవిందాలకు అన్నమాట. దాని తర్వాత మరొక శ్లోకము రేపు చెప్పుకున్నాం. ఈ 2 శ్లోకాలతో ఈరోజు ప్రారంభం కదా, ద్వితీయ సర్గ. ఈ 2 శ్లోకాల్లో ఉన్నటువంటి ప్రతిపదానికి మనం అన్వయము అర్థం బాగా చెప్పుకున్నాం. బాగా శ్రద్ధగా ఆలకించండి వీడియోని. ఈ కుమార సంభవం అనేది మనకు కాళిదాసు కవిచే విరచితమైనటువంటి చక్కటి పద్యకావ్యం అన్నమాట. ఆ పద్యకావ్యానికి కూడా చాలామంది వ్యాఖ్యానం రాశారు. అనేక మంది మరి కుమార సంభవాన్ని గురించి చెప్పుకుంటూ ఉంటారు. చాలామంది కూడా నన్ను కూడా మీ మాదిరి బాగా చెప్తున్నారు, బాగా వివరించి చెప్తున్నారు, ప్రతిపదానికి అర్థం చెప్తున్నారు, అన్వయం చెప్తున్నారు, మీకు అభినందనలు అని కూడా నాకు ఫోన్లు చేసి చెప్తున్నారు. మరి మీరు కూడా ఈ ఆదరించాలి అని కోరుకుంటూ విరమిస్తున్నాను.